హాయ్ ఆంటీ, హాయ్ అమ్మా. ఎలా ఉన్నారు? బాగా ఉన్నామమ్మా, హెల్త్ బాగా ఉంది. ఎండ పట్టదు నాకు, వాన ఉండదు, చలి ఉండదు. హాయిగా ఆర్డర్లు వచ్చినప్పుడు చేసుకుంటాను నా ఓన్గా, ఒక్కరి చేతి కింద చేయకుండా నా ఓన్గా నేర్చుకున్నమ్మా. ఇది ఉత్తగా ఇండ్లల్లో ఉండడానికంటే లేకుంటే ఒకరి చేతి కిందకి పోయి చేసిన దానికంటే ఇది చాలా బాగుంది. అసలు ఏం బిజినెస్ ఆంటీ ఇది? ఇది నర్సరీలల్లో అక్కెరకు వస్తుందమ్మా. చెట్లకు మనీ ప్లాంట్ తీగలు వస్తుంటే ఎన్నో రకాలు ఉంటాయి. ఆ తీగలకు ఇవి పెడతారు. ఫస్ట్ ఇట్లా కొబ్బరి పీసు ఏమంటారు ఆంటీ దీన్ని? మ్యాస్టిక్ అంటారమ్మా. మ్యాస్టిక్ అంటారు. దీనికి సరిపడే సరుకు ఒక్కసారి తెప్పించుకుంటాం మెట్రోలంతా. కొబ్బరి పీసు, పైపులు, ఇది బెర్లింగ్ వైరు అవసరం వస్తుంది. ఇవి కట్ చేయడానికి సైజులు కట్ చేసుకోవాలా. ఇది ప్లాస్టిక్ వైర్ బెండలు బేగం బజార్ నుంచి వస్తాయి. ఇవన్నీ నేను వేరే వాళ్ళు చేస్తుంటే నేను చూసి నేర్చుకున్నా. అప్పటి నేను ఆఫీస్ బంద్ చేసిన 23 సంవత్సరాల నుంచి నేను ఈ పనే చేసుకుంటున్నామా. ఇది గిరాకీ ఉన్నట్టుంటే ఇది ఆర్డర్లు వస్తే సొంత పని, ఇది బాగుంటుంది. ఒక్కరి నెట్టు హైదరాబాద్ నుంచి నెట్టు తీసుకొస్తా, అన్ని ఒక్కసారే సమాన్ తెచ్చి పెట్టుకుంటా. అసలు దీన్ని దేనికి ఉపయోగిస్తారు? మనీ ప్లాంట్ తీగలకు పెడితే పచ్చదనం తోటి షేపుగా వస్తాయి. ఒక మోడల్గా డిజైన్గా పెద్ద పెద్ద ఆఫీసులల్లా షూటింగ్లల్లా పెడతారు. ఇవి నర్సరీ వాళ్ళు ఇండ్లల్లో కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లల్లో ఆ పెద్ద సైజు ఉన్నాయి కదా, అవి ఇట్లా రెండు పెట్టి ఇట్లా షేపుగా కడతారట. దానికి తీగ అనేది పారుకుంటూ పోయి ఒక గేట్ అంటే మనకి ఒక రెస్టారెంట్స్ లో చూసినప్పుడు పైకి స్తంభాలకి వెళ్ళినట్టుగా అవి నేను అడిగిన అంత పెద్దవి కట్టించిండ్రు ఎందుకు మేడం అని అడిగితే ఇటొకటి పెట్టి గేటు లాగా ఇట్లా పైన ఉంటాయి కదా మేడం, రౌండ్గా ఇట్లా తీసుకుంటారట. తీసుకొని రెండొక తన కట్టి ఇటొక చెట్టు పెడితే అవి పారుకుంటూ సేఫ్గా బాగా కనబడతాయి అన్నట్టు. పెద్ద పెద్ద ఆఫీసులల్లో బిల్డింగ్లలో పెడతారు. 24 ఏళ్ళ నుంచి నేను ఇదే పని చేసుకుంటాను. ఉన్నప్పుడు నెలలో ఒక వారం చేసుకున్నా కానీ నాకు నెల జీతం పడుతుంది మేడం. అసలు మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి అసలు మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది ఆంటీ? మేడం మేము ఆఫీస్లో చేస్తుంటే గార్డెన్ పనికి పోతుంటే నేను గార్డెన్ పనికి పోతుంటే పక్క బిల్డింగ్లో ఇది చేస్తుండ్రు, ఇట్లా కడుతుండ్రు. ఇవి నేను చూసి చేయాలి అనుకున్నా. కొన్ని ఒక 30 తోటి స్టార్ట్ చేసిన. అట్లే అందరికీ ఫోన్లు పోయినాయి. ఒక్కరికి ఫోన్ నెంబర్ ఇస్తే నర్సరీ వాళ్ళు ఇంకొకరికి ఇచ్చుకున్నారు. వాళ్ళే నాకు ఫోన్లు చేసి ఆర్డర్లు చెప్తారు మేడం. అప్పటి నేను అట్లనే ఎవరికి అడ్రస్ అడుక్కొని ఫోన్లు చేస్తే వాళ్ళ అడ్రస్ అడుగుతా. నేను ఇట్లనే తయారు చేసుకొని ఆటోలో వేసుకొని పోయి వాళ్ళ నర్సరీలలో వేసేస్తా. ఇక్కడ సిటీ మొత్తానికి నేనే గట్కేసారం ఉప్పల్ అవతల దానిక పోతా. ఇటు కీసరగుట్ట దాటిపోతా. అది రామాపూర్ విలేజ్ అని ఉంది, అక్కడ కోంపెల్లి, మేడ్చల్, ఈ లోకల్ సిటీలో ఎక్కడ చెక్ పోస్ట్ నర్సరీ, హైదరాబాద్ షాపులలో మొత్తం నేనే వేస్తాను మేడం. అప్పటి ఆర్డర్ల మీదనే ఉన్నప్పుడు చేసుకుంటా, లేనప్పుడు ఊకుంటా. ఇక ఓన్ చేసుకోవాలనిపించింది, ఓన్గా చేసుకుంటున్నా. అప్పటి నేను ఎవరి చేతి కింద పని చేస్తలేను. మనం ఇంట్లో కూర్చుండి బోర్ వచ్చిన దానికంటే ఏదో ఓపిక ఉన్నంత వరకు చేసుకోవాలనిపించింది మేడం నాకు. అందుకే ఈ పని చేస్తున్నా. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా? 24 సంవత్సరాల నుంచి చేస్తున్నా. అప్పటి కూడా నాకు అప్పుడు గిరాకులు ఇంకా బాగుండే. ఒక్క నెల 15 రోజులు కొంచెం డల్ అవుతుండే మేడం. ఫస్ట్లో గిరాకులు బాగా అవుతుండే, చాలా చేసుకుంటుండ్రు. అంతా ఆంధ్రోళ్ళు వచ్చిండ్రు, వాళ్ళే చేసుకుంటుండ్రు నర్సరీలలో. ఈసారి చాలా తగ్గిపోయింది. గిరాకులు ఉంటే అసలు నాకు దీని మీద పర్వాలేదు. అంటే ఒక 25 years నుంచి మీరు దీని మీదే డిపెండ్ అయి ఉన్నారు? దీని మీదనే చేస్తున్నా. ఇది చేసుకుంటానే మా పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయి, జాగాలు తీసుకున్నా. ఇక ఊర్లో కొంత మాది జాగా ఉండే, అది అమ్ముకొచ్చుకున్నాం. పిల్లలు పెళ్ళిళ్ళు అయినాక వాళ్ళు మేము కష్టపడ్డాం. ఇక ఇంటి కట్టుకొని ఇక్కడే స్థిరమైపోయినాం. 2 ఆడపిల్లలే, నాకు కొడుకులు లేరు. ఆడపిల్లలతోనే ఇక ఈ బిజినెస్ కూడా ఇట్లా చేసుకుంటున్నా. మీకు ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటారా? అంటే మీకు సపోర్ట్ ఎవరు చేస్తారు? మీకు సాయం చేయడానికి ఎవరు ఉంటారు? ఇప్పటికైతే ఈమెనే ఉంటుంది, ఎవ్వరు లేరు. ఈమె నేనంతే. ఇక ఇవి మెట్రోలు వచ్చినప్పుడు
ఒక్కసారి వాళ్ళకి ఎంతో కూలి లెక్క ఇచ్చి అన్ని పైన పెట్టించుకుంటా. నా నుంచి కాదు కదా మేడం, ఒక్కసారి పైన 1-2 తెప్పించుకోను, ఇట్లా ఒక్కసారి లోడ్ తెచ్చుకొని పైన వేసుకుంటా. ఇక చిన్న చిన్నగా ఆర్డర్లు వచ్చిన కొద్దీ కట్టుకుంటా. ఇట్లనే నడుస్తుంది మా జీవితం. ఇక మీ హస్బెండ్ ఎలా సపోర్ట్ చేసేవారు మీకు? ఇట్లనే ఇక ఈమె ఎట్లా అంటే ఆయనంతలో ఆయనే స్వయంగా చేయకపోయేది మేడం. అంతా నేను ముందుబడి చేసుకున్నట్టుగా నీ చేస్తాం రమ్మంటే వచ్చేది, లేకుంటే ఇక బీడీలు ఫుల్గా తాగేది. బీడీ తాక్కుంటూ ఒక తన కూర్చుండేది. అప్పటి నుండి కూడా నా ఈగురంతో నాకు పిల్లలు కదా, వాళ్ళని ఒక ఇంటి వాళ్ళని చేయాలి అన్నట్టుగా ఆయన పట్టుకొని ఆయన ఉన్నన్ని రోజులు అట్లా చేసిన. ఆయన క్యాన్సర్ వచ్చింది మేడం. బీడీలు మానేయమంటే మానేయలే. అపోలోలో 1 నెల రోజులు ఉంచిన మంచిగా వచ్చాడు. బీడీలు మానలే. ఆయన జరిగిపోయినాక మా అమ్మ ఉండే తోడుగా నాకు. మా అమ్మ నేనే చేసుకున్నాము. ఇక ఇప్పుడు ఈమె తోడుగా ఉన్నది, చేసుకుంటాను. అంటే మీకు ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడైనా కష్టంగా అనిపించినప్పుడు మానేయాలి దీన్ని అని ఎప్పుడైనా అనిపించింది మేడం? నాకు గిరాకులు వచ్చినా కొద్ది ఇంకా ముందుకు వెళ్ళాలి అనిపించింది. ఇప్పుడు ఇది కానీ మేడం, అప్పుడు కబుత్తరు జాలి కడుతుంటి, ఇట్లా కుచ్చుకపోగానే ఏళ్ళ పొంటి రక్తం గిట్ల పడుతుంటి, సుక్కలు పడేది. అంత కష్టపడి చేసిన నేను పని. మానేయాలనిపించలే నాకు. ఓన్ కదా, మనకు వారంలో 1 రోజు 2 రోజులు చేసుకున్నా మనకు నెల జీతాలు పడతాయి కదా అనుకున్నా. ఇక ఇది మానేయొద్దు అనుకునే నిర్ణయించుకున్నా. కబుత్తరు జాలి కడుతుండగా ఒక ఆయన కీసరగుట్ట బీఆర్ ఆయన ఉంటాడు, రంజిత్ అనేట ఆయన చెప్పిండు, కబుత్తరు జాలి వద్దమ్మా, అది అంత నీళ్ళకు ఇట్లా నీళ్ళు పట్టే వరకు ఊడిపోతుందట. ఈ నెట్టు కట్టాలంటే నెట్టు తెచ్చుకుంటున్నా. ఇది కడుతున్నా. ఈ ఒక్కటి చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఈ ఒక్కటి ఇలా చేయడానికి, ఇలా మొత్తం తయారు చేయనిక అంటే సగం పోయినా నాకు సగం వస్తుంది మేడం. ఇప్పుడు ఒక 2 లక్షలు పెట్టి 1 లక్ష పెట్టి నేను మెట్రోలు అంతా ఒక్కసారి తెప్పించుకుంటా. ఇవన్నీ అయిపోయే వరకు నాకు 2 పైన వస్తాయి. మొత్తం ఎలా సేవ్ చేశారు అసలు మనీ? అంటే ఆడపిల్లలు అనే చెప్పారు కదా, సో డబ్బుల్ని ఎలా సేవ్ చేసుకుంటూ వచ్చేవాళ్ళునేదాన్ని. చిట్టీలు వేసుకుంటూ వాటితోటి కొంచెం కొంచెం ఖర్చులు ఎలా తీసుకుంటూ చిట్టీలు లేపుకుంటూ అట్లనే ఎలా తీసుకున్నా. ఇప్పటికి కూడా నేను చిట్టీలు వేసుకుంటా. పిల్లల పెళ్ళిళ్ళు అయినాక కూడా నేను ఊకోలేదు మేడం. రేపు నాకు కొడుకులు లేరు, నా భవిష్యత్తు ఎట్లనో, నాకు ఆమ్దాని ఉండాలి కదా. ఊర్లో జాగేం లేదు. ఈ ఇల్లు కూడా చిన్న బిడ్డకు రాసి ఇచ్చిన, ఆ ఇల్లు పెద్ద బిడ్డకు రాసి ఇచ్చిన. ఇక మళ్ళీ నేను ఎక్కడ ఉండాలని మా చిన్న బిడ్డతోటి ఒక ఫ్లోర్లో ఉంటా, ఒక రూమ్ కిరాయి తీసుకుంటా. నేను కొంత ఇవి చేసుకుంటా, చిట్టీలు వేసుకొని ఒక 10-15 తులాలు గోల్డ్ తీసుకున్నా నాకు. ఇక ఇప్పటికే సేవ్ చేసుకుంటున్నా. వాళ్ళకు బియ్యాలు పోసుడు అంటే బర్త్డేలు వస్తుంటాయి, 5 మంది 4 మన్మరాన్లు మన్మడు, వాళ్ళ పెళ్లి రోజుల కంటే పిల్లలకు ఇక అన్నీ నా చేతుల మీదకి వెళ్ళి పని చేసుకుంటా, వాళ్ళకి వెళ్ళ తీసుకుంటాను. ఒక్కరిని అడగకుండా అప్పు చేసుకోకుండా. మా అమ్మ ఉండే, మా అమ్మకు కూడా క్యాన్సర్ వచ్చింది మేడం. 6-7 లక్షలు పెట్టిన ఆమెకు. మేము మా అమ్మ 25 ఏండ్లు ఉండే నా తన. నేను వచ్చినప్పుడే మా అమ్మ వచ్చింది. ఇక మా చిన్న తమ్ముడు ఉన్నాడు కానీ వాడు పట్టించుకోలేదు. మా అమ్మకి ఇక్కడ 1.5 కిలో కంతి ఉండే, ఆపరేషన్ చేయించిన. మళ్ళా క్యాన్సర్ వచ్చింది 3 సంవత్సరాలు. అపోలోనే చూపెట్టిన. ఆమెకు 7-8 లక్షలు పెట్టిన. ఆమెను సావు కూడా నేనే చేసిన, మా తమ్ముడు పట్టించుకోలేదు. సో ఆంటీ, నేను ఇప్పుడు వచ్చింది మహిళల దినోత్సవం గురించి. సో మీరు మహిళలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మహిళలకు ఏం చెప్పాలి మేడం? ఒక్కరి చేతి కింద మనం చేయొద్దు. మనం ఓన్గా ఏదో ఒకటి కుట్టు మిషన్ ఉంటుంది, అది మన సొంత పని. ఇదంటే కొంచెము అందరికీ చదివిన వాళ్ళకు మోటుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక్క ఆఫీసులో చేసిన దానికంటే మనం సొంతంగా చేసుకున్నది బెటర్ అనిపిస్తుంది నాకు. ఎంత చిన్న పని అయినా సరే మనము ఓన్గా చేసుకోవాలని నా ఉద్దేశం. సో అయితే మీరు ఎప్పుడైనా మహిళల దినోత్సవం జరుపుకున్నారా? మేము జరుపుకోలేము మేడం, నాకు తెలియదు. పిల్లలే పోతారు, వాళ్ళు జరుపుకుంటారు కానీ నాకు తెలియదు. ఉమెన్స్ డేనో ఏదో అనుకొని పిల్లలు మాకు చీరలు తీసుకొస్తారు. అమ్మాయి మమ్మీ వాళ్ళందరూ కొడుకులు ఉన్నోళ్ళు చీరలు తెస్తారు తల్లులకు. మరి నీకు మేము కొడుకులా అనుకో నువ్వు అని ఈమె తెస్తుంది, ఆమె తెస్తుంది. గవ్వే నాకు వాళ్ళు చెప్పుడు వరకే కానీ నాకు తెలియదు మేడం.